రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కొత్త అనేది బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పొత్తు కోసం ఒకప్పుడు ఎదురు చూశారంట. ఎలక్షన్ అంటే మన ప్రశాంత్ కిషోర్ గారు మొన్న ఒక మీడియా ముఖంగా బయటకు చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అంటే అప్పుడు జగన్ గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రేజీ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆయన పొత్తు కోసం ఎదురు చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కంపల్సరీ ఆయన ఒక యాడెడ్ అసెట్ టు ది ఎనీ పొలిటికల్ పార్టీ. ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పి ఆయనతోని భుజం తట్టుకుంటూ తిరుగుతున్న సందర్భం ఉంది. అయితే అప్పుడు అవకాశం ఉంది. ఒకటండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవకాశాన్ని బట్టి వాళ్ళు మారుతుంటారు, అది ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఒక పొత్తుగా ఏర్పడి, ఒక అలయన్స్గా ఏర్పడి జగన్ గారిని గద్దెదించాలనే ఒక ట్రెండ్ ఇప్పుడు సందర్భం, అది రాజకీయ సందర్భము ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది అయితే నిజంగా ఇప్పుడు ఆయనే ఒక ప్రాంతీయ పార్టీ, ఆయన కూడా ఇప్పుడు జగన్ గారు నెక్స్ట్ పొలిటికల్గా ఎంట్రీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి ఒక ఏజ్ పరంగా సారూప్యత ఉంది జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి. మరి ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం సీనియర్ అయిపోయారు. ఈ నరేంద్ర మోడీ గారు ఆయనది ఇది ప్రపంచవ్యాప్తమైన రాజకీయ వ్యూహాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటాయి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటే జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న ఆ ఇంటిమసీ, ఆ ఏజ్ కెమిస్ట్రీలో వాళ్ళు కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచనలు ఒకటే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక టీమ్ అప్ అయితే యంగ్ టీం అయిపోతారు. యంగ్ టీం అయి ప్రజల అవసరాలు తెలుసుకొని, ప్రజల అవసరాలు గుర్తించి మంచి పరిపాలన అందించే అవకాశం ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఆయన వేరే రాష్ట్రం చెందిన వ్యక్తి, కానీ మన భారతదేశంలో ఉన్న భారతీయ రాజకీయ స్వరూపాన్ని, ఓటర్ అభిప్రాయాన్ని, అక్కడ జరుగుతున్న ట్రెండ్ని, మళ్ళీ ఒక లీడర్ యొక్క చారిస్మాటిక్ పర్సనాలిటీ, లీడర్ ప్రభావాన్ని ఆయన పర్ఫెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారు. అందుకనే అతను మంచి రాజకీయ విశ్లేషకుడిగా ఆయన ప్రాచుర్యం పొందిండు. మరి ఆయన ఆ సందర్భంగా చెప్పిండు అంటే దాంట్లో ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు నా ఆలోచన ప్రకారం నేను చెప్పిన, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక ఏజ్ ఫ్యాక్టర్ కలిసి వాళ్ళు కలుస్తుంది కాబట్టి, దగ్గర ఆలోచనలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఫ్రెష్ మైండ్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు, కష్టపడగలుగుతారనే ఒకటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కదండి. ఇప్పుడు అవకాశం లేదు. జగన్ గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసే అవకాశం లేదు. వాట్ టు డూ దెన్? ఇప్పుడు ఏం చేయాలంటే జగన్ గారు ఆయన వ్యూహాన్ని వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన వ్యూహంతో ఆయనకు వచ్చిన ఇప్పుడు ఎలాంటి పరిపాలన తీసుకొచ్చాడు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుండు, ఇంకా కొత్తగా ఎలాంటి పథకాలు తీసుకురాబోతుండు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుండు, తర్వాత అక్కడ ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పబోతుండు, ఇలాంటి విషయాల మీద ఆయన ఫోకస్ చేసి ఆయన మేనిఫెస్టోలో, పార్టీ మేనిఫెస్టోలో జగన్ గారు పెట్టి ఆకర్షించే అవకాశం ఉంటే, మన యూత్ మెయిన్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువజనులు, యువ ఓటర్లు, యువకుల్ని ఆకర్షించే పథకాలు ఆయన చేపట్టగలిగితే తప్పకుండా మొత్తము ఆంధ్రప్రదేశ్ జనం మొత్తము జగన్ గారికి జై కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అక్యూజేషన్ ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి వచ్చారు. మనకి ఇప్పుడు ట్రెండ్ ఏంటిదంటే జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారు. మరి అదే ట్రెండ్లా ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ సాంప్రదాయం ప్రకారము అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బోత్ ఆఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చేసారు, ఇద్దరు కలిసి ముందుకెళ్తారు. వాళ్ళిద్దరికీ ఢిల్లీ నుండి, పెద్ద స్థాయి నుండి, అక్కడి నుండి కూడా వాళ్ళకి అక్కడి నుండి ఇక్కడ వరకు వాళ్ళకు ఒక వారధి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళ ప్రయాణము ఎన్నికలలో పోటీ చేయడం అనేది బై ఆల్ మీన్స్ డబ్బు కానివ్వండి, ప్రజాబలం కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళకి అనుకూలించే అవకాశం మన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటైపోయారు, వైఎస్ఆర్సీపీ ఒక పక్కన ఉంది. కాబట్టి
దీంట్లో మంచి ప్లేయర్స్ ఇప్పుడు పొలిటికల్గా రాజకీయ క్రీడను నిర్వహించడానికి మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నట్టే కనిపిస్తుంది. నిజంగానే అప్పుడు ఆ జగన్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయ్యి మన ఇద్దరు కలిసి ముందుకెళ్దాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పేవాళ్ళ? చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారే అప్పుడు మొత్తం యావత్ ఫిలిం ఇండస్ట్రీ చిరంజీవి గారే అప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి, ఆయన ఎంపీ కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి జగన్ గారి దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీడియాలో ఏముంది, జగన్ గారు అప్పుడు చిరంజీవి గారిని సరిగా రిసీవ్ చేసుకోలేని ఒక అపవాదం వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అప్పుడు వెళ్తే జగన్ గారికి కూడా పరిపక్వత ఉంది, రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి అతను ఈ విధంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఆయన అధికారంలోకి వచ్చిన అనుభవం ఆయనది జగన్ గారిది. అప్పుడు వెళ్తే తప్పకుండా ఆయన వాళ్ళిద్దరి మధ్యలో ఒక మాట కలిసి ఉంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానించి వాళ్ళిద్దరు కలిసి పనిచేసేవాళ్ళని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా. లేకపోయినప్పుడు తప్పకుండా జగన్ గారికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ఇప్పుడు అంతర్గతంగా ప్రతి పార్టీ కొంతమంది లీడర్స్ నుండి వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే జంప్ జిలానీలు ఉన్నారు. జంప్ జిలానీ ఈ పార్టీ నుండి ఆ పార్టీ నుండి ఇప్పుడు ఈ సందర్భంగానే జరుగుతున్నాయి. అయితే మెయిన్గా కొన్ని పోతే వాటిని ఎలా పూరించుకోవాలనేది ఇప్పుడు ప్రతి అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారింది. ఎన్నికల సందర్భంగా జరిగే వ్యూహాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ అక్కడ అదొక ట్రెండ్ క్రియేట్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మానసిక స్థైర్యాన్ని, కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. నిజంగా అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దొరుకుతుందో లేదో అని దేశం మొత్తము ఎదురు చూస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ సానుభూతి, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, నరేంద్ర మోడీ గారు మరి దేశ ప్రధాని కాబట్టి ఆయన దీవెలతోని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా జగన్ గారు ఏం చేస్తారంటే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఉన్న యువ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయంగా ఉన్న మరి అధికారులను కానీ, ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఒక చారిస్మాటిక్ పర్సనాలిటీ ఉన్న లీడర్స్ని ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయన పొలిటికల్ ఎలక్షన్స్ కొట్లాడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ అక్కడ అదొక ట్రెండ్ క్రియేట్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మానసిక స్థైర్యాన్ని, కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. నిజంగా అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దొరుకుతుందో లేదో అని దేశం మొత్తము ఎదురు చూస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ సానుభూతి, పవన్ కళ్యాణ్ గారి మద్దతు, నరేంద్ర మోడీ గారు మరి దేశ ప్రధాని కాబట్టి ఆయన దీవెలతోని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా జగన్ గారు ఏం చేస్తారంటే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఉన్న యువ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయంగా ఉన్న మరి అధికారులను కానీ, ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఒక చారిస్మాటిక్ పర్సనాలిటీ ఉన్న లీడర్స్ని ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయన పొలిటికల్ ఎలక్షన్స్ కొట్లాడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.